ఒక ఎత్తు అయితే అసలు కాంగ్రెస్ లో నాయకుల మధ్య మంత్రుల మధ్య ఎవరి మధ్య సమన్వయం లేదు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు అనే విమర్శ ఉంది. దీనికి ఏం చెప్తారు? ఇంకొక విషయం, తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి ఏమేం మాట్లాడారో మీరు చూసారు. ఇంతకు ముందు బక్కా జడ్సన్ గారు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలని అదని ఇదని మాట్లాడారు. కానీ కాంగ్రెస్ లో ఎవ్వరు తీన్మార్ మల్లన్నని నిలువరించే ప్రయత్నం గానీ ఆయన మీద ఒక మాట అనే ప్రయత్నం గానీ ఎందుకు చేయట్లేదు? మేడం, నేను కూడా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో కూడా చెప్పినాను. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వివరించినా మేము పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్న నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మల్లన్న కానీ ఇంకెవరన్నా కానీ వారికి ఉన్న వ్యక్తిగత ఆలోచనని పార్టీ పైన రుద్దే ప్రయత్నం చేస్తే 100% వారిపైన చర్యలు అనేవి 100% చర్యలు ఉంటాయి. దానికి మాకు సంబంధించిన ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటది. ఆ కమిటీకి ఒక చైర్మన్ గారు ఉంటారు. అది సంబంధించి విత్ ఇన్ ద పార్టీ ఉన్నప్పుడు నేను బయటకు వచ్చి బహిర్గతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అవతల వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు పార్టీని ఏదైతే బలపరచడానికి 10 ఏళ్లుగా నికాసైన కార్యకర్తగా కొట్లాడి కేసులు పెట్టుకొని జైలుకి పోయి అన్ని విధాలుగా నష్టపోయిన వ్యక్తిని ఈరోజు నా వల్ల మళ్ళీ పార్టీ ఇబ్బంది పడాలని నేను అనుకోను. ఆ విషయాలపైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఏం చెప్పాలనేది వారికి చెప్పడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షులకు కూడా చెప్పడం జరుగుతుంది. పార్టీ దానిపైన డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మీరే అన్నారు, మీరేమని అన్నారు, అంతర్గతంగా పార్టీలో కొట్లాట ఉందని. ఆ అంతర్గత కొట్లాటలో బల్మూరి వెంకట్ కూడా అట్లా పబ్లిక్ గా విమర్శించి అవతల వ్యక్తి చేసిన తప్పే నన్ను కూడా చేయమంటారా? అప్పుడు మీరు అన్నదానికి నేను కూడా దాంట్లో భాగస్వామిని అవుతా. వెన్ వీఆర్ కమిటెడ్ టువర్డ్స్ పార్టీ సిస్టమ్ లో ఉన్నప్పుడు సిస్టమ్ లో మేము కంప్లైంట్ చేస్తాం. పార్టీ వ్యక్తుల గురించి బహిర్గతంగా బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడాల్సిన అవసరం లేదు మాకు. కరెక్టే. కాకపోతే ఆయన పేరు తీసుకుని ఒక మంత్రి పేరు తీసుకుని మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒక ఎమ్మెల్సీ ఇదంతా మాట్లాడడం ఎట్లా చూస్తారు? 100% నేను బాన్ అండ్ బ్రాట్ అప్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. హైదరాబాద్ లో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండే ఒక కల్చర్ హైదరాబాదీ కల్చర్. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, లేకపోతే రెడ్డి కానీ, వెల్మా కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అందరూ కలిసిమెలిసి ఉంటారు. అట్లీస్ట్ మనం ఇక్కడ అడగము నీ కులం ఏంది ఇదేందని కూడా మనం అడిగే ఒక పరిస్థితి ఉంటుంది. అంటే హైదరాబాద్ కల్చర్ అట్లుంటది. అసలు ఒక కల్చర్ లో పెరిగినాం. సరే, కొంతమంది వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసము, పొలిటికల్ దానికోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టేట్మెంట్స్ ఇస్తుండ్రు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టేట్మెంట్స్ ఇస్తారు. సరే, ఈ రోజు మాట్లాడుతారు. కాకపోతే రాహుల్ గాంధీ గారి సిస్టమ్ ఏందో, రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ ఏందో చాలా స్పష్టంగా వారి విజన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్యాస్ట్ సెన్సస్ చేయాలి, ఎవరిది ఎంత పాపులేషన్ ఉంటే వారికి అంత భాగస్వామ్యం కల్పించాలి, అన్ని విధాలుగా ఇవ్వాలనే ఒక కమిట్మెంట్ తోటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆ కమిట్మెంట్ డెడికేషన్ తోటి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా అదే దారిలో వారు పనిచేస్తారు. సో పదే నేను బయటకు వచ్చి నేను ఇది, నేను అది, నేను ఇట్లా, నేను అట్లా అని చెప్పి చెప్పుకోవడము, మాట్లాడడము. పొలిటికల్ కోసం ఏదన్నా చెప్పొచ్చు మేడం. పొలిటికల్ మనం ఏదైనా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, ఏమన్నా చెప్పొచ్చు. మీరు ఉండండి, మీ ఓట్లు అవసరం లేదు. ఈరోజు బీజేపీ పార్టీ కూడా అంతే. మాకు హిందువులు ఓట్లు ఇవ్వాలి, ముస్లింలు ఓట్లు అవసరం లేదు, ముస్లింలకి మేము అడగము అని చెప్పి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, యాజ్ అ యంగ్స్టర్ ఇన్ టు పాలిటిక్స్ అనేది చర్చ డెవలప్మెంట్ పైన జరగాలి, సమస్యల పైన జరగాలి. అంతేగాని విభజన పైన, కొట్లాటల పైన, మతాల పైన చర్చ అనేది జరగదు. అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేనే కులంలో పుట్టాలి, నేనే మతంలో పుట్టాలి, నేను పుట్టకముందు నేను నిర్ణయించుకొని నేను పుట్టాను కదా. తర్వాత నేను మార్చుకోలేను కూడా. నేను ఇందులో పుట్టి అందులోకి మార్చుకోవాలంటే నా దాంట్లో అది కూడా చేంజ్ కూడా అవ్వదు. అది నా చేతిలో లేని పని. సో నేను అందులో పుట్టిన దానికి నన్ను నిందించి నన్ను తిడితే నేనేం చేస్తా?